హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఈరోజు మొత్తం కూడా ఒక అంశం అనేది చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ అంశం ఏంటి అంటే హీరోయిన్ నిధి అగర్వాల్ వాడిన కారు అనమాట. ఆమె వాడిన కారు అనేది ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి చెందిన వెహికల్ అనమాట. అయితే ఆమె ఒక ప్రైవేట్ వ్యక్తి, అంటే ఆమె ప్రభుత్వంతో ఏం సంబంధం లేదు, ఆమె ఒక ప్రైవేట్ వ్యక్తి అనమాట. అయితే ఆమెకి ఎవరు ఈ కారు ఇచ్చారు, ఆమెకి ప్రభుత్వం తరపున ఎవరు ఈ కారు సరఫరా చేశారు, ఇది ఒక రకంగా ఏదైతే ప్రభుత్వ వెహికల్స్ని దుర్వినియోగం చేయడమే ప్రైవేట్ వ్యక్తులు వాడుకొని అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైందనమాట. అంటే ఆమె రీసెంట్గా భీమవరంలో ఒక షోరూమ్ లాంచ్ చేశారంట. ఆ షోరూమ్ లాంచ్కి ఆ ప్రభుత్వ వెహికల్లో ఆమె వచ్చారు. అయితే దీని మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద స్థాయి వివాదం చెలరేగిందనమాట. అయితే ఈ సందర్భంగా ఆమె క్లారిటీ ఇచ్చారనమాట. అంటే ఆమె వాడిన కారు ఎవరిది అని చెప్పేసి ఆమె క్లారిటీ ఇవ్వడమే జరిగింది. దానిలో భాగంగా ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారనమాట. ఏదైతే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న సంబంధించి అటన్నిటికి కూడా సంబంధించి ఆమె చెప్తుంది ఏంటి అంటే, నేను ఒక స్టోర్ ఓపెన్ చేయడానికి వచ్చాను, స్టోర్ ఈవెంట్కి వచ్చాను భీమవరంలో. అయితే ఆ స్టోర్కి సంబంధించిన వాళ్ళ ఆర్గనైజర్స్ ఆ కార్ని ఏర్పాటు చేశారు. అంటే ఏమంటారు, అక్కడ ప్రభుత్వానికి వీళ్ళందరికీ ఏం సంబంధం లేదు, ఆ ఆర్గనైజర్సే ఆ కార్ని సరఫరా చేశారు ట్రాన్స్పోర్టింగ్ కోసం. దీంట్లో దురుద్దేశాలు లేవు, ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి ఆమె ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగిందనమాట. అయితే దీని మీద ఇప్పుడు ఆమె వాడింది, అంటే ఆమె వచ్చింది ప్రభుత్వ కారు. అయితే మరి ఆ ఆర్గనైజర్స్కి ఆ కారు ఎలా వచ్చింది? ఇప్పుడు ఆమెకి ప్రభుత్వం తరపున ఎవరు ఇవ్వలేదు, మరి ఆర్గనైజర్స్కి ఆ కారు ఎలా వచ్చింది అనేది కూడా ఇక్కడ కీలకమైన ప్రశ్న కదా. మరి వాళ్ళు కూడా ఒక రకంగా దుర్వినియోగం చేశారు. అంటే ఎవరు చెందింది ఆ కారు, అంటే ఏ నాయకుడికి చెందింది అనేది ఇక్కడ తెలియాల్సి ఉండే. ఆమె మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, అది ఆర్గనైజర్స్కి సంబంధించిన కార్ అని చెప్పింది. అయితే మరి ఆర్గనైజర్స్కి ఆ కార్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న అనమాట. చూడాలి మరి దీని మీద ఇంకా మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.